హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా ఫస్ట్ లాంగ్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు శ్రీ అంబభవానీ మాత ఓడిబియ్యం కార్యక్రమంతో మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ఓడిబియ్యం అమ్మవారికి సమర్పించడానికి మా ఆడపడుచులను పిలిచాము. వారు వచ్చారండి. మా బాబుకి 11 మంత్స్ అండి. ఈ సంవత్సరం బతుకమ్మ దసరా మాకు చాలా స్పెషల్. ఎందుకంటే మా బాబుతో ఇదే మా తొలి బతుకమ్మ అండ్ దసరా పండగ. ప్రతి సంవత్సరం అమ్మవారికి ఓడిబియ్యం పోస్తామండి. ఈ సంవత్సరం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తాము. ఇందులో అమ్మవారికి పూలు, గాజులు, చీరతో పాటుగా కుడుకలు, కనుములు, పోకలు, ఖర్జూరాలు సమర్పిస్తాము. ఈ కార్యక్రమం చాలా నిష్టగా, సంతోషంగా జరిగిందండి. ఈ వీడియో చివరి వరకు చూసి ఆనందించండి. అమ్మవారి మొహంలో కళ, తేజస్సు ఒక మధురానుభూతిని కలిగిస్తాయి. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అంతే భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం మరియు ఓడిబియ్యం పోయడం జరిగిందండి. ఇది నా మొదటి వీడియో కావడం విశేషం. ఎంతైనా ఈ నవరాత్రులలో దుర్గామాతగా కొలువుదీరిన అమ్మ 9 రోజులలో ప్రతిరోజు ప్రత్యేకమే. నవదుర్గలుగా పేరున్న మాతను పేరు పేరున కొలిచి స్మరించడం జరుగుతుంది. హిందూ సంప్రదాయంలో శక్తి స్వరూపిణి మాత పార్వతీదేవి 9 అవతారాలలో దర్శనమిస్తుంది. ఆ 9 అవతారాల పేర్లు చెప్తానండి. మొదటిగా శైలపుత్రి మాతగా దర్శనమిస్తుంది. రెండవ రూపం బ్రహ్మచారిణి, మూడవ రూపం చంద్రఘంట, నాలుగవ రూపము కూష్మాండ మాతగా, ఐదవ రూపం స్కందమాతగా, ఆరవ రూపం కాత్యాయని మాతగా, ఏడవ అవతారం కాలరాత్రిగా, ఎనిమిదవ అవతారం మహాగౌరిగా, 9వ అవతారం సిద్ధిదాత్రిగా దర్శనమిస్తుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరితో కూడా షేర్ చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అలాగే ఈ 9 రోజులలో ఒక్కొక్క రోజు ప్రత్యేకమే. ఎందుకనగా ఈ 9 రోజులలో దుర్గాదేవి యొక్క వివిధ శక్తులు మరియు రూపాలను ఆరాధిస్తారు. ప్రతి రోజుకు ఒక ప్రత్యేక రంగు ఉంటుందండి. భక్తులు ఆ రోజుకు తగిన రంగు దుస్తులు ధరించి అమ్మవారిని పూజిస్తారు. నవరాత్రుల సమయంలో అమ్మవారిని పూజించడం వలన భక్తులకు దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఈ రకంగా ప్రతి కుటుంబంలోనూ అందరూ క్షేమంగా, ధైర్యంగా ముందుకు సాగాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం మా కుటుంబంలో కూడా ఈ విధంగా ఓడిబియ్యం సమర్పించుకుంటామండి. ప్రత్యేకంగా అమ్మవారిని దర్శించడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తానండి. ఈ విషయం మీతో షేర్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం.